ఓకేనా? బాయ్. హలో అండి. హలో అండి. వెల్కమ్. అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ చూశారు కదా, దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి. వీడియో అయితే కొంచెం టైం పట్టిందండి. ఆల్రెడీ 10 days అయితే అయిపోయింది కదా. చూడండి, నేను ముగ్గేస్తున్నాను. మా లక్కీ కూడా అలా వచ్చి కూర్చుందో. మామూలుగా అయితే ఇదిగోండి, ఈ నవరాత్రులంతా ఏంటబ్బా ఈ ముగ్గులు అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, ముగ్గులు అంటే ఇంటికి చాలా కళగా ఉంటాయని ఇలా ఈరోజైతే పెద్ద ముగ్గు అయితే వేశాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా వంట అయితే అమ్మవారికి ఈరోజు దద్దోజనం అయితే తయారు చేద్దాం అనుకున్నాను. మామూలుగా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి విశేషంగా ఎక్కువ పాలతో చేసిన నైవేద్యాలు అయితే సమర్పిస్తారు కదా. ఒకరోజు దద్దోజనం, ఒకరోజు చక్కెర పొంగలి, ఒకరోజు పులిహోర. ఇంకా మనం చెప్పనక్కర్లేదండి, అమ్మవారికి నచ్చిన నైవేద్యాలన్నీ 9 రోజులైతే 9 రకాల అలంకారాలతో 9 రకాల నైవేద్యాలతో అమ్మవారిని ఎంతో విశేషంగా పూజిస్తాం కదా. ఏమైనా కూడా అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా పూజిస్తే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఎప్పుడూ మనపై కురిపిస్తుంది కదా. ఏదో గొప్పలకి ఆర్భాటాలకు పోయి అలా ఇలా కాకుండా మనం భక్తితో ఏదైనా అమ్మవారికి మనస్ఫూర్తిగా మనకున్న దాంట్లోనే కొంచెమైనా అమ్మవారికి ఈ విధంగా చేసి పెట్టామంటే మనకు కూడా పూజ అయితే చక్కగా చేసుకున్నామన్న తృప్తి అయితే కలుగుతుంది కదా. అది కాకుండా మన ఇంటి ముందుగా ఆకలన్న వాళ్ళకి 10 మందికి ఇలా కొంచెమైనా మనకున్న దాంట్లో ఈ విధంగా పంచిపెట్టామంటే ఏమైనా కూడా ఆ తృప్తే వేరు కదా. పూజ చేసుకున్నందుకు అంతకంత ఆనందం అయితే ఆ అమ్మవారు మనకు తప్పకుండా అయితే కలిగిస్తుంది. ఇదిగోండి, అమ్మవారికి ఈ విధంగా దద్దోజనం అయితే తయారు చేశాను. చూశారు కదా, పూజ అయితే ఈ విధంగా చక్కగా చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు వచ్చేసి పిల్లలకి ఈ విధంగా టిఫిన్ రెడీ చేశాను. ఏమైనా దసరా హాలిడేస్ వచ్చినప్పటి నుంచి అయితే పిల్లలు అయితే టయానికి తినరండి. ఎవరింట్లో అయినా అంతేనే కదా. స్కూల్కి వెళ్ళే టయానికి అయితే ఉదయాన్నే అన్నీ రెడీ అయిపోయేసి టిఫిన్ తినేసి మార్నింగ్ టయానికి అయితే స్కూల్కి వెళ్ళిపోతారు కదా. కానీ ఏదో తిన్నారులే చేసేసారులే హడావుడిలో మనం పెట్టేసాంలే అనుకోకుండా వాళ్ళ ఇంటి పట్టున ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చింది తయారు చేసి పెట్టామంటే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కదా. అది కాకుండా ఒక విషయం అండి, ఏదైనా కార్తీక మాసం కానీ ఏ విషయంలో అయినా పెద్దవాళ్ళని పిల్లల్ని మెప్పించకుండా మనం ఏ పూజ చేసినా తృప్తిగా ఉంటుంది కదా. అది ఒకరిని బాధ పెట్టి మనం ఏ చేసినా అంత ఫలించదు కదా. ఇదిగోండి, అమ్మవారికి నిన్న సరస్వతీదేవి అలంకారం. నేనైతే రోజు ఇంట్లో పూజ చేసుకొని ప్రతిరోజు గుడికైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి వీడియో అయితే మీకు షేర్ చేయాలనుకున్నా కూడా అయితే నాకైతే కుదరలేదండి. చూశారు కదా, మామూలుగా అయితే అమ్మవారు సాక్షాత్తు అమ్మవారి లాగా అయితే ఉన్నారు కదా. ఏమైనా కూడా ఆడవాళ్ళు అసలు ఏ పూజ చేసినా ఏం చేసినా కూడా అది మన ఇంటిని మన కుటుంబాన్ని ఎప్పుడు కాపాడగలిగే అంత శక్తి అయితే ఉండాలి. నేను ఇలా చెప్తున్నానని మాత్రం మీరు మరోలా అనుకోకండి. ఏమైనా కూడా ఒక కుటుంబంలో భర్త సరిగా లేకున్నా కూడా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు కదా. అదే కదా ఆడవాళ్ళ వ్యక్తిత్వం అంటే. అంటే నేను ఎక్కువ చెప్తున్నానని కాదు, ఏమైనా కూడా మనం దారిలో వెళ్తుంటే లేచి నిలబడేంత సంస్కారం అయినా మనం తెచ్చుకోగలగాలి. అప్పుడే కదా స్త్రీని అమ్మవారితో అయితే పోలుస్తారు కదా. ఏమైనా కూడా అంటే ఎక్కువ అని చెప్తున్నానని మాత్రం అనుకోకండి.
ఇంటికి దీపం ఇల్లాలంటారు కదా! అది మాత్రం మనందరం ఖచ్చితంగా అయితే నిలబెట్టుకోవాలి. ఆ మాట మాత్రం ఎవరు ఊరికే అనలేదు కదా! చూడండి ఏంటబ్బా ఈ కుక్క ఇదివరకు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా! ఇది హాలిడేస్ ప్రభావం అండి. ఈ కుక్క బొమ్మ అయితే ఇలా అయిపోయింది. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైతే ఇలా ఏదో ఒకటి జరుగుతుంది కదా! ఇప్పుడొచ్చేసి లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా! రేపు విజయదశమి అని. ఈరోజు ఏదైనా కూడా పండగలనే కాదు అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకెప్పుడు పని భారంగానే అనిపిస్తుంది కదా! ఎప్పటిదప్పుడు రోజు క్లీన్ చేసుకొని పనంతా అయిపోయాక కొంచెం సేపు అయితే కష్టపడ్డామంటే ఇల్లు ఎప్పుడు నీట్‌గా ఉంటుంది కదా! ఇదిగోండి చూశారు కదా! రాత్రి నిద్రలో మెడ పెట్టేసినట్టుగా అయితే కుక్క బొమ్మ అయితే తయారైపోయింది. ఏమైనా కూడా నేను ఎంత ట్రై చేసినా కూడా నాకైతే సెట్ అవ్వలేదండి. తర్వాత మా వారైతే వచ్చి సెట్ చేశారు. ఏమైనా కూడా చూడండి నాకు చెప్తుంటేనే అసలు ఎలా సెట్ చేసినా కూడా సెట్ అవ్వలేదండి. ఓకేనండి. ఇల్లు క్లీనింగ్ అయితే ఇలా అయిపోయింది. ఇప్పుడొచ్చేసి ఇంకా చాలాసేపు అయితే బోర్ కొట్టించాను కదా! ఇంకా అయితే ఉంది. తర్వాత అయితే నెక్స్ట్ వీడియో షేర్ చేసుకుందాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్.